ఇంధన సమస్యతో వరి ఆక్వా రంగం కుదేలు. కొరత తీర్చకపోతే ప్రజాగ్రహం తప్పదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. డీజిల్, పెట్రోలు యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేయాలని కాకినాడలో సిపిఐ ఆందోళన. ఏపీలో ఇంధన సమస్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గోదావరి జిల్లాలో డెల్టా రైతులు, ఆక్వా రైతులు వెలువెల్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక గోదావరి గుంట పెట్రోల్ బంకు వద్ద ఏపీలో ఇంధన సమస్య తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా ఇంధనం దొరక్క వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని, అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో డీజిల్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజల కన్నా ముఖ్యంగా రైతులు, ఆక్వా రంగం కానీ ఇతర రంగాలు కానీ వరి కోసే సమయం. ఇటువంటి సమయంలో ఈరోజు డీజిల్ లేకపోవడం వల్ల రైతులు విలువలాడిపోతున్నారు. చేతికొచ్చిన పంట పోతుందనే భయం ఏర్పడుతుంది. మరోపక్క వాహనదారులు పెట్రోల్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఇంత సంక్షోభం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ పెద్ద సీరియస్ గా స్పందించట్లేదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇదంతా కూడా రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే తక్షణమే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తారు. ఈ యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నాం. ఈ లేని పక్షంలో చాలా తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. మీరు చూసిన ఈ బంకుల్లో కూడా నో పెట్రోల్, నో డీజిల్ ఏమీ లేదు.